ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మిక్సీ జార్లోకి పావు కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 2-3 ఇలాచి వేసుకోవాలి. మెత్తని పొడిలా చేసుకోవాలి. బౌల్లోనికి హాఫ్ కప్ కంటే 1 టేబుల్ స్పూన్ తక్కువ నూనె పోసుకోవాలి. బౌల్లోనికి మనం మిక్సీ పట్టుకున్న పంచదార వేసుకోవాలి. స్పూన్తో కానీ మిక్సర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. కనీసం ఒక 4-5 నిమిషాల పాటన్నా ఇది క్రీమ్లాగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బౌల్లోనికి జల్లెడ పెట్టుకుని 3/4 కప్పు గోధుమ పిండి, పావు కప్పు శనగపిండి, పావు టీ స్పూన్ వంట సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకుని జల్లించుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా ఏళ్లతోనే నెమ్మదిగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు మీకు ముద్దలా రాకపోతే కొద్దిగా నూనె యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి. అంతేగాని పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేయకూడదు. అలాగే పిండి అనేది మరీ పలచగా కనిపిస్తే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కేక్ గిన్నెకి నూనె అప్లై చేసుకోవాలి. కావాలంటే స్టీల్ ప్లేట్కైనా నూనె రాసుకుని అప్పుడు బిస్కెట్లు పెట్టుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. గిన్నెకి మొత్తం అప్లై చేసుకోవాలి. బాండీలో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. స్టాండ్ పెట్టుకుని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. మధ్యలోకి కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాదం కానీ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని ఇలా బిస్కెట్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి కేక్ గిన్నెలో పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి బిస్కెట్లు పెట్టుకోవాలి. 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత కొంచెం పెద్దగా అయ్యి లైట్గా కలర్ అనేది మారినాయి. స్టవ్ ఆఫ్ చేసి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లగైన తర్వాత చాకుతో కానీ స్పూన్తో కానీ డిమోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈజీగానే బిస్కెట్లు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.